యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఈరోజు అనగా ఈ ప్రత్యేకమైన రోజు ప్రవేశించడం ఏంటి అనే దానికోసం మీకు సంవత్సరం చెప్తున్నాను. యెరూషలేములో మట్లాదివారం రోజు ప్రవేశించడం ఏంటి? మరి ఇంతకుముందు యెరూషలేములో లేరా? యెరూషలేము అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. యెరూషలేము అంటే ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశానికి క్యాపిటల్ యెరూషలేము అంటే రాజధాని. ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఇజ్రాయేల్ దేశం, యెరూషలేము ఉంది. కథ కాదు, పిట్ట కథ కాదు, రాజు కథ కాదు, 7 చేపల రాజు కథ కాదు. ఇది నిజం. నిజాన్నే మనం నమ్ముతున్నాం, అబద్ధాన్ని నమ్మట్లేదు. ఒకడు గాలిని పట్టుకున్నట్లుగా ప్రయాసపడొద్దు అని అంటారు ప్రసంగి గ్రంథంలో. గాలిని పట్టుకోవడానికి ఒకడు ప్రయాసపడుతుంటే చీకట్లో ఒకడు బాణం వేస్తుంటాడంట. చీకట్లో బాణం వేయడం అంటే ఏంటి? చీకట్లో బాణం వేయడం అంటే ఏదో అవుతుంది పోతుంది అని అర్థం. చదువుకునే పిల్లలు రాసే పరీక్షల్లో ఏం చేస్తారంటే వారికి పేపర్ రాగానే టీచర్లు చెప్తారు, ముందే స్కూల్లో టీచర్లు చెప్తారు, నీకు చేతికి పేపర్ రాగానే మడుచుకొని జేబులో పెట్టేయమని చెప్తారా? ఏం చెప్తున్నారు? నీకు వచ్చినవన్నీ రాసే, ఓకేనా? క్వశ్చన్ పేపర్లో నీకు వచ్చినవన్నీ రాసే ముందు. ఎందుకు అలా చెప్తారు తెలుసా? మనుషులకు ఉన్న గుణం ఏంటంటే మనకున్నవన్నీ మన ముడ్డు కింద ఎడేసుకొని లేనోడుగా చాడిగా చీడిగా చూసి ఏడుతుంటాడు. చూడండి, నేను ఈ భాషలో చెప్పాను. టీచర్లు ఏం చెప్తారంటే క్వశ్చన్ పేపర్ రాగానే ముందు నీకు వచ్చినని రాసేయమ్మా ముందు అంటారు. అలా చెప్పకపోతే ఏం చేస్తారు? ఆ క్వశ్చన్ పేపర్ చదువుకొని అందులో రాలేని క్వశ్చన్ కోసం ఊరికే బాధపడిపోతుంటారు. వాళ్ళు చదవలేని దొత్త చూసారు అందులోని, అది చూసి ఊరు బాధపడిపోతారు. ఈ బాధపడే లోపు ఒక అరగంట గంట అయిపోద్ది. అది కాదు నువ్వు చేయవలసింది, ముందు నీకు వచ్చింది ఏముందో అది రాసే, ఆ తర్వాత రాలేని దానికోసం ఆలోచిద్దాం అని. బైబిల్లో ఏమున్నదంటే ఆ పదం, ఆ భాష, ఆ పదం నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు అని ఉంటుంది బైబిల్లో. విన్నారా ఈ పదం ఎప్పుడైనా బైబిల్లో విన్నారా? నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు ముందు. అంతేగాని నీకు లేని దానికోసం ఊరిగా నిద్ర మానేసి, ప్రార్థన మానేసి, తిండి మానేసి, వ్యాపారం మానేసి, ఈ లేని దానికోసం ఊరిగా ఏదేదో చేస్తున్నారు రకరకాలు. అలా చేయకండి అని అంటే వీళ్ళరా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించిన ఈ ప్రత్యేకమైన రోజు. ఇది నిజం, ఇది అబద్ధం కాదు, కట్టుకథ కాదు, ఎవరిని మోసం చేయడానికి చెప్పేది కాదు. ఇది యేసు ప్రభు భూమి మీద జన్మించారు. యెరూషలేం దేశం, ఇజ్రాయేల్ దేశం. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికో తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, ఎందుకంటే బాంబులు వేసుకుంటున్నారు కాబట్టి. అయితే ఆ దేశంలో ఇప్పుడు ఈ మనం చదువుకున్న సందర్భం ఇప్పుడు 2026 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇది జరగడానికి ముందు రోజుల్లో యేసు ప్రభు వారు భూమి మీద మనుషులుగా ఉన్న రోజుల్లో 33 సంవత్సరాల ఆయన జీవితకాలం. ఆ 33 సంవత్సరాల కాలంలో యెరూషలేములో చాలాసార్లు ఆయన తిరిగాడు, పరలోక రాజ్య వార్త ప్రకటించారు, చాలామంది స్వస్థపరిచారు. కానీ ఇదొక ప్రత్యేకత. ఆ ప్రత్యేకత అంటే ఆదివారాలకు ముందు రోజుల్లో జరిగిన సందర్భం ఇప్పుడు మనం 13 అధ్యాయం చదువుకున్నాం. 13 అధ్యాయం 31, 32, 33, 34, 35 మట్లాదివారానికి ముందు రోజుల్లో జరిగిన సంగతే. 32 చదవండి. యేసు ప్రభు వారు యెరూషలేములో చాలాసార్లు ఈ మాట కూడా చెప్పారు. ఏం మాట అంటే 3వ దినమున అనే మాట కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మరొకసారి చెప్పవలసి వస్తుంది. ఏమిటి అంటే, ఎందుకంటే యెరూషలేం దేశాన్ని పరిపాలించే హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు పెట్టాడట. ఏమని? నువ్వు ఇక్కడ ఆ స్వస్థతలు అవి చేయకు, అద్భుతాలు అవి చేయకు, జనాలందరినీ వెనకతలు వచ్చేస్తున్నారు. ఒకవేళ అలా చేశావు అంటే నిన్ను చంపేయడం జరుగుతుందని కబురు పెట్టాడట. 31, 32 వచనాల్లో కబురు పెట్టాడు హేరోదు రాజు. యేసు ప్రభు వారికి కబురు పెట్టాడు. అద్భుతాలు స్వస్థతలు ఇక్కడ చేయకు, జనాలందరినీ వెనకలు తిరుగుతున్నారు, మేము రాజులవై ఉన్నాం, మాకు విలువ లేకుండా పోతుంది, మమ్మల్ని ఎవడు గౌరవించట్లేదు, మాకున్న విలువంతా
నీ వెనకలు వచ్చేస్తున్నట్లు కనబడుతుంది, జనాలందరూ నీ వెనకలు తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏ రోజు రాజు ఫీలింగ్ ఎలా ఉందంటే, మేము రాజులమై ఉన్నాం, కూర్చున్నాం సింహాసనాల మీద, జనాలందరూ నీ వెనకలు తిరుగుతున్నారు, నువ్వు అద్భుతాలు అని, ఆ పరలోక మాటలని, స్వస్థతలన్నీ ఇవన్నీ చేసుకొని, దెయ్యాలు వల్ల కొట్టడాలు చేసుకొని తిరగదు, నువ్వు అలా నా మాట అనుకుంటా తిరిగా చంపేయడం జరుగుతుంది అన్నాడట. 32 వచనంలో యేసయ్య జవాబు చెప్తున్నాడు, చదవండి. 32 చదవండి. ఎవడు అడెవడు ఎవరినంటున్నాడు? నక్కన ఎవరినంటున్నాడు? యేసు ప్రభు వారు ఎప్పుడు అలాంటి మాటలు అక్కడ వాడేవారు కాదు, కానీ చాలా తక్కువగా వాడేవారు. నక్క అంటున్నాడు ఇప్పుడు యేసయ్య ఏ రోజు రాజుని. ఆ నక్కతో చెప్పండి ఇలాగా ఏమని, నేడు రేపు నేను ఈ పని ఇంకా చేస్తాను. ఏమంటున్నాడు తెలుసా? నేడు రేపు అంటే నువ్వు వద్దన్నావని నేను మానేను, నేను ఇంకా చేస్తాను, స్వస్థతలు చేస్తాను, దయ్యములు వదలగొడతాను, నేను చేస్తాను ఇంకా. ఎందుకు చేస్తాడట? పేరు కోసమా, డబ్బు కోసమా, సుఖం కోసమా, లాభం కోసమా, దేనికోసం చేస్తాడట? చదువు. నేను ఎందుకు చేస్తాను అంటే, కొన్ని రోజులే నేను మీ ముందు మీ కళ్ళకి కనబడతాను, కొన్ని రోజుల తర్వాత నా యొక్క ఆకారం, నా యొక్క స్థితి, నా యొక్క శరీరం పూర్తిగా మారిపోతుంది. నేను ఇప్పుడు మీ కంటికి కనిపిస్తున్న ప్రవక్తలాగా, మనిషిలాగా మీ ముందే తిరుగుతూ, మీతోనే మాట్లాడుతూ, మీతోనే తింటూ, మీతోనే ఉంటున్న నేను కొద్ది కాలం తర్వాత నా యొక్క స్థితిగతులన్నీ పరిపూర్ణంగా మారిపోబోతున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే, నేను ఇంకా కొద్ది కాలం తర్వాత మనిషిగా భూమి మీద ఉండే టైం అయిపోతుంది నాది. భూమి మీద మనిషిగా ఉండి నా టైం అయిపోతుంది అని 32లో 33కు చదవండి, ఇంకా అర్థమవుతుంది. చాలు ఒక్క నిమిషం ఆగండి. ఏమన్నారు? ఇంకా అర్థం అవడానికి చెప్తున్నారు. ఇంకా ఏమన్నారు తెలుసా? నేడు రేపు ఎల్లుండి నా తోవను నేను పోవలసి ఉన్నది. అంటే అర్థం ఏంటి? నా పని నేను చెయ్యాలి. నా పని నేను చెయ్యాల్సి ఉన్నది. నా పని నేను చెయ్యాల్సి ఉన్నది. అర్థం చేసుకోండి. రాజుతో చెప్పమంటున్నాడు వెళ్ళి, నా పని ఇంకా నేను చెయ్యాల్సి ఉన్నది. దీనికోసం మనం ఆలోచించాలి. ఈ మాట కోసం 32, 33 రెండు ఒకేలాగా ఉన్నాయి. రెండు వచనాల యొక్క అర్థం ఒకటే. ఏంటి? నా పని నేను చేయాల్సి ఉందంటే, యేసు ప్రభు వారు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మాట్లాడుతున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నేడు రేపు ఎల్లుండు నేను పని చేయవలసి ఉంది. ఎందుకంటే నేడు రేపు ఎల్లుండి నేను ఉంటాను. చంపేస్తామన్నారు. లేదు నా పని ఉంది ఇంకా. అంటే మరణానికి సిద్ధపడుతూ ఆయన పని ఆయన చేస్తున్నాడు. మనము మరణానికి ఏ రోజు సిద్ధపడట్లేదు. ఎందుకంటే మరణం మాది కాదు అనుకుంటున్నాము. లేదంటే మరణం ఇంకా ఎక్కడో ఉంది, 100 సంవత్సరాలకు వస్తుంది అనుకుంటున్నాం. పెళ్ళి అవ్వలేని వాళ్ళకి వస్తుంది, చిన్నపిల్లలకు వస్తుంది, యవనస్తులకు వస్తుంది, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి వస్తుంది. ఇది అర్థం చేసుకో. బిడ్డను కనకముందే గర్భంలో ఉండగానే చనిపోతున్నారు, బిడ్డను కన్న తర్వాత చనిపోతున్నారు. ఇవన్నీ మనం తెలుసు, కానీ భయపడట్లేదు, లెక్క చేయట్లేదు. జాగ్రత్త సుమా సహోదరుడా. ప్రభువారిని బెదిరించినప్పుడు ప్రభువారు అదే మాట చెప్తున్నారు. నేడు రేపు ఎల్లుండు నా పని ఉంది, ఇంకా నేను చెయ్యాలి. నేను అలాగనుకోవట్లేదు. ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు అందరూ. దేని టైం ఉంది? బాప్తిసం పొందడానిక, మారు మనసు పొందడానిక? టైం అనేది లేదు. స్పష్టంగా రాసింది బైబిల్లో, నేడే
నేడే అంటే ఈరోజే నువ్వు మార్పు చెందు, ఈరోజే భయపడు, ఈరోజే లోబడు, ఈరోజే ప్రార్థన మొదలెట్టు, ఈరోజే దేవుడితో మాట్లాడు, ఈరోజే ప్రభువుకి నీ మనసు ఇవ్వు. నేడు రేపు ఎల్లుండి అనుకోవద్దు, ఎప్పుడో తెలియదు. యేసయ్యని ఏమండి బెదిరించినప్పుడు యేసయ్య చెప్పిన జవాబు, నా పని ఉంది ఇంకా. మనం ఏమనుకుంటున్నాం? అదే మాటను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం తెలుసా? ఇంకా నేను చాలా మందితో తిరగవలసి ఉంది, ఇంకా నేను ఎంజాయ్ చేయవలసి చాలా ఉన్నాయి అనుకుంటున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తండ్రులు, పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తండ్రులు, తల్లులు ఎంత సిగ్గుసేట్ అంటే, ఎంత బాధపడవలసిన పరిస్థితి అంటే, పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసి కూడా అంటే ప్రత్యేకంగా అలాగే ఎందుకు అంటున్నానంటే, అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళలో కూడా మార్పు లేదంటున్నాను, మార్పు లేరంటున్నాను నేను. ఇంకా వాళ్ళలోనే మార్పు లేదంటే గొంతుల్లో ఇలా మార్పు ఉంటారండి. మొన్న ప్రార్థన చేయమని వచ్చాడు మనవాడు ఒకరి కోసం. ఏమని? నిద్రలో వచ్చిందని ప్రేయిష్టం. నిద్రలో పడుకునేటప్పుడు ఏమనుకుంటాం మనం? రేపటికి 10,000 అక్కడ ఎత్తాను, రేపటికి కూర ఫ్రిడ్జ్లో ఎట్టాను, రేపటి కోసం బండి మీద కవర్ వేసాను, రేపటి కోసం ఫీజుకి అక్కడ పెట్టాను, రేపు పనికి అక్కడికి వస్తానని చెప్పాను, రేపు ఉదయాన్నే 5 గంటల బస్సు ఎక్కాల్సి ఉంది. పడుకుంటప్పుడు ఏమనుకుంటాం? రాత్రే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. ఏమనుకుంటున్నారు మరి? ఆ సందర్భం మన పక్కనే కదా జరిగింది. నాకు కాదు అనుకుంటున్నారా? ఆయన ముసలోడా? దయచేసి కొంచెం లోపడండి, భయపడండి దేవుడికి, దేవుడికి భయపడండి దేవుడికి. మన టైం ఎంత ఉందో మనకు తెలియదు, ఇంకా మన కాలం ఎంత ఉందో మనకు తెలియదు. ఇంకా ఉన్నదనుకోవద్దు, రేపు ఎల్లుండని వాయిదా వేయొద్దు, వాయిదా వేయొద్దు దయచేసి. ప్రభువారు అదే చెప్తున్నారు, నేను చాలా పని చేయవలసి ఉంది, ఆ పని నేను ముగించేయాలి అంటే చాలా ఆతృతగా పనిచేస్తున్నాడు ఆయన. మనం కూడా ఆతృతగా రావాలి దేవుని సన్నిధికి. బైబిల్లో ఉంటుంది, వేగిర పడుతూ పరుగెత్తుకుంటూ రావాలని ఉంటుంది. యేసయ్య అదే నేర్పిస్తున్నాడు. మట్లాదివారం అంటే కొమ్మలు పట్టుకుని తిరగడం ఒకటే కాదు సహోదరులారా, కొమ్మలు పట్టుకుని తిరగడం ఒకటే కాదు, ఓసన్నా ఓసన్నా అనడం ఒకటే కాదు. ఆ మాట ఆ రోజు ఆ ప్రజలకు తెలియదు, కానీ ఆ ప్రభువుకు తెలుసు. ఆ మాట అంటున్న కొద్ది రోజుల్లోనే ఆయన జీవితం ముగింపు అయిపోతుంది. ఆ మాట అంటున్న కొద్ది రోజుల్లోనే ఆయన జీవితం ముగింపు అయిపోతుంది. అదే చెప్తున్నాడు 32లో, నేను పరిపూర్ణత చెందవలసి ఉంది, పరిపూర్ణత చెందవలసి ఉంది. ఓకే, చివరికి వెళ్దాం. 34 రానొల్లకపోతిరి. ఎన్నో మార్లు ప్రియులారా ఇలాంటి మాటలు మీరు విన్నారు. ఇక్కడ ఉన్న మీలో ఎన్నో మార్లు విన్నారు, కానీ మీరు ఎవరు భయపడట్లేదు. ఎందుకు ప్రభు అలాంటి మాటలు చెప్తున్నారు? తన రెక్కల కిందకి మనల్ని చేర్చుకోవాలని, మనకు ఆశ్రయం కల్పించాలని, మనకు తోడుగా ఉండాలని. కానీ రానొల్లకపోతిరి, లోబడట్లేదు మీరు. సరే, లోబడకపోతే ఆయన చెప్పే చివరి మాట 35, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఈరోజు ఉదయకాలం చెప్పవలసిన మాటలు ప్రభువు వినిపిస్తున్నారు. లోబడి ప్రభు రెక్కల నేడుకు వచ్చి భయపడితే అది మీ ఇష్టం. లేదు, నేను రాను, నాకు టైం ఉంది, నాకు వయసు ఉంది, నేను ముసలాన్ని కాదు, నేను ముసలిదాన్ని కాదు, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, ఇంకా చదువుకుంటున్నాను, నేను ఇంకా పెళ్ళే చేసుకోలేదు, నాకు అప్పుడేంటి అని అనుకుంటే గనక, అలాంటి ఆలోచనలు ఉంటే గనక ప్రభువారు అంటున్నారు, నీ ఇల్లు నీకు పాడుగా విడవబడుతుంది. అంటే వదిలేస్తాడు. బాగు చేసి కాదు. నీ ఇల్లు అంటే మన శరీరం, మన ఇల్లు, మనం నివసించే ఇల్లు, మన శరీరం. ప్రియులారా,
ఎలా వదిలేస్తాడన్నాడు దేవుడు? పాడుగా అంటే పాడైపోయి ఉన్నది మన బతుకులు, అలా పాడైపోయిందని అలా వదిలేస్తాడు. ఇంకంతే. ఏమి ఇంకా దాన్ని కనికరించాలని కానీ, శుభ్రం చేయాలని కానీ, కరుణించాలని కానీ, సహాయం చేయాలని కానీ ఏమీ చేయకుండా నీ ఇల్లు నీకు పాడుబడిన దానిగా విడిచిపెడేద్దాం అనుకుంటున్నాడు దేవుడు. నీ ఇష్టం, ఆలోచించుకో. అలా వదిలేయాలనుకుని ప్రభు తెలియజేస్తున్నాడు. అప్పుడు యెరూషలేములో ప్రజలకి ఆ మాట చెప్పాడు. తెలియజేసిన తర్వాత చివరిగా ఇంకో మాట ఏమంటున్నాడంటే, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పే వరకు చూడరు. అంటే ప్రభువారు ఆ రోజు ఆ స్థలంలో నుంచి, ఆ యెరూషలేములో నుంచి, నేను వెళ్తున్నాను, ఇంకా యెరూషలేము విడిచి నేను మరలా వస్తాను. ఎప్పుడు తెలుసా? ఎప్పుడంటే 19వ అధ్యాయం తీసుకో, లోకాసు వార్త పట్టుకోండి, 38 చదవండి. 38. ఈ మాట ఇందాక మనం చదివిన మాటకి మధ్యలో కొన్ని సంవత్సరాల తేడా ఉంది. ఇందాక చదివిన మాట యేసు ప్రభు వారు చెప్పిన మాట. ఇప్పుడు 19వ అధ్యాయం 38వ వచనంలో చదివిన మాట ప్రజలు చెప్తున్న మాట. 13వ అధ్యాయంలో ప్రభు వారు ఏమన్నారంటే, నేను పాడుగా వదిలేసి మిమ్మల్ని నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తాను యెరూషలేములోకి. ఎప్పుడు వస్తానంటే, మీ అంతటా మీరు ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని చెప్పు రోజు వస్తాను. విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు యెరూషలేముని. అది కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. 19వ అధ్యాయం 38లో, 19వ అధ్యాయము 28 నుంచి అంతా చదివితే ఆ గాడిద కోసం, ప్రజల కోసం బట్టలేడు, మట్టలు, పువ్వులు ఇవంతా ఉంటుంది. అదంతా నేను చదవట్లేదు, అంతా మీకు ప్రతి సంవత్సరం చెప్తున్నాను కాబట్టి. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట కొన్ని సంవత్సరాల తర్వాత యెరూషలేములో జరిగింది. ప్రభువారు ఏమన్నారు ఆ రోజు? మీ అంతట మీరే చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. ఏమని? ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని. 38 వచనంలో అదే నెరవేరుతుంది. ప్రజలందరూ అక్కడ చెప్తున్నారు, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని చెప్తున్నారు. పిల్లరా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని మాటలు, అనేకమైన మాటలు మనం వింటున్నాం, కానీ అన్నిటికీ లోబడట్లేదు అందరూ, అన్నిటిని అంగీకరించట్లేదు అందరూ. దానివల్ల వెంటనే మనకేదో జరగదు. లోబడకపోవడం వల్ల, దేవుడి మాట వినకపోవడం వల్ల మనకేదో వెంటనే జరగదు. కానీ దేవుడు చెప్పింది మాత్రం ఖచ్చితంగా అక్షరాల మన జీవితాల్లో జరుగుతాయి. కొంచెం టైం పడుతుంది, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది మంచి అయినా జరుగుతుంది, చెడైనా జరుగుతుంది. జరగలేదని కానీ ధీమా పడొద్దు, గర్వపడొద్దు, పొంగిపోవద్దు, పొగరపడొద్దు. నాకేం జరగలేదు పాస్టర్ అలాగే చెప్తారు, బైబిల్లో అలాగే ఉన్నదంటారు, నాకేం జరగలేదు అని అనుకోవద్దు. ఖచ్చితంగా జరుగుతాయి. ఎన్నో జరిగాయి ఇప్పటికే మన జీవితాల్లో ఎన్నో జరిగాయి. బైబిల్ గ్రంథంలో ఎన్నో జరిగాయి, లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చదువుతున్న వాక్యంలో కూడా జరుగుతుంది. 19వ అధ్యాయం 38లో, 19వ అధ్యాయం 38లో ఏం జరుగుతుంది తెలుసా? ప్రజలందరూ వారంతా వారు కేకలేస్తున్నారు. ఇంత ముందు రోజుల్లో ఏమన్నారు? వద్దు, వెళ్ళిపో అన్నారు. ప్రభు అప్పుడు చెప్పారు, ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరే అంటారు, అప్పుడు మీరే పలుకుతారు, అప్పుడు నేను వస్తాను అన్నాడు. అదే జరుగుతుంది. ప్రజలు వారంతట వారికి తెలియకుండానే వారు చెప్తున్నారు, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. వారిని ఎవరో సిద్ధపరచలేదు. ఇలా చేద్దాం, అలా పలుకుదాం, ఇలాగ అనండి, జై జై అనండి. తెలుసా ఈ సంగతి? ఎవరు వారిని సిద్ధపరచలేదు. యెరూషలేములో 28వ వచనం దగ్గర మొదలైన మాటలు, లోకాసు వార్త 19వ అధ్యాయం దగ్గర మొదలైన మాటలు ఏం మొదలైందంటే, శిష్యులతో చెప్పారు, పలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది, దాన్ని విప్పుకు రండి, ఎవరైనా అడిగితే ఇది ప్రభువు కావాలని చెప్పండి అన్నారు. అంతే. అంటే 12 మంది శిష్యులు, ప్రభువారు 13 మంది మాత్రమే సిద్ధపడి ఉన్నారు.
ఆ గాడిద కోసం, గాడిద వచ్చినప్పుడు కూర్చోవడం కోసం, ప్రయాణం కోసం. కానీ ఎప్పుడైతే శిష్యులు వెళ్ళి గాడిదని తీసుకుని వచ్చి దాని మీద బట్టలు వేసి కూర్చోబెట్టారో యెరూషలేము పట్టణం అంతా కదిలి అక్కడికి వచ్చేసింది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవుని స్తోత్రం. దేవుని మాట అక్షరాల జరుగుతుంది. కాదు, జరగదు, నన్నేమీ చేయదు అనుకోవద్దు ఎవరు కూడా. ఒకప్పుడు ప్రభువు చెప్పారు, మీ అంతటా మీరే చెప్తారు ఈ మాట, అప్పుడు వస్తాను నేను అన్నాడు. ఇప్పుడు యెరూషలేములో ఆ ప్రజలు కేకలేస్తున్నారు, గుంపులుగా కేకలేస్తున్నారు. ఏమని? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఇంతకుముందు అతన్ని ఒక సాధారణ వ్యక్తిగా చూశారు. ఏదో కాలం గడపడానికి ఏదో బతుకుతున్న ఒక ప్రవక్తలాగా చూశారు. బ్రతుకు తెరువు కోసం ఏదో 4 మాటలు చెప్తున్నాడు అనుకున్నారు ఇంతకుముందు రోజుల్లో. అప్పుడు చెప్పారు, కానీ అలా గ్రహించలేకపోయారు. ఏం చెప్పారు? ఇంకా కొన్ని రోజులు నేను ఈ పని చెయ్యాలి, ఈ పని అయిన తర్వాత నేను పరిపూర్ణత చెందబోతున్నానని చెప్పారు ప్రభువారు. కానీ ఎవరు దాన్ని అర్థం చేసుకోలేదు. ఏదో చెప్పాడు అనుకున్నారు. కానీ ప్రభువారు గాడిద మీద కూర్చుండగానే అక్కడున్న యెరూషలేములో ఉన్న ప్రజలు వారికి కొన్న ఖరీదైన వస్త్రాలని అలాగే ఖరీదైన చెట్ల కొమ్మల్ని ప్రియులారా, వారు ఎంత అంటే అసలు ఎందుకు పనికిరాని వాటిని వేసినట్టు వేసేస్తున్నారు. పనికిరాని వాటిని వేసేస్తున్నారు కిందనే నేల మీద. మనం ఏమండి ఇలా వాడుకునే చిన్న గుడ్డ మొక్క ఇది కింద నెల పడిందంటే చాలు, మనం ఎంటనో కరెంట్ షాక్ కొట్టినోడు ఈ మధ్య ఈ తోటికాళ్ళు ఇద్దరు ముందు కూర్చుంటున్నారు, మీరిద్దరు క్రమం తప్పిపోతున్నట్టున్నారు. ఒక వారం ఒకరు వంతులేసుకొని ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ చిన్న గుడ్డ మొక్క కింద పడిపోయిందంటే అనుకోకుండా నా దగ్గరే, నా చేతిలోంచి లేదా నా జేబులో పడిపోయింది అనుకోండి, వెంటనే ఎలా స్పందిస్తాను నేను? వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్టు ఎలాగైతే టక్కన తీస్తామో, అర్థమవుతుందా? అలాగే వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వకుండా ఒంగోని దీన్ని పట్టుకొని తీసేసి వెంటనే దులిపేసి జాగ్రత్త చేస్తాం. అంటే చాలా మంచిది, విలువైంది, ఉపయోగకరమైంది అని. ఇలాంటి ఇంకా ఖరీదైన వస్త్రాలని వారు దారి పొడుగున గాడిద నడ్డానికి పరుస్తున్నారు. దీని మీద గాడిద నడ్డానికి, ఏసయ్య నడ్డానికి కూడా కాదు, ఏసయ్య కూర్చున్న గాడిద నడవడానికి దారి పొడుగున పరుస్తున్నారు. ఆ రోజు వస్తుందని దేవుడు ముందే చెప్పాడు, వచ్చింది ప్రియులారా. అయినా ఆ రోజుల్లో కూడా కొంతమంది గ్రహించారు. తర్వాత ఈ రోజుల్లో కూడా ఇంకా చాలా తక్కువ మంది గ్రహిస్తున్నాం. మనలాంటి వాళ్ళని చాలామంది అర్థం చేసుకోవాల్సిన వారు ఉన్నారు. దేవుడి మాటల్ని అర్థం చేసుకోండి. ప్రభువా చెప్తున్నారు, నీ ఇల్లు పాడుబడిపోయిన ఇంటిని వదిలేసి నేను వెళ్తున్నానని చెప్తున్నాడు. మనం బాగు చేసుకోలేము ఆయన కనుక వదిలేసి వెళ్ళాడంటే. ఇది కూడా అర్థం చేసుకోండి. ఆయన కనుక వదిలేసి వెళ్ళాడంటే మనం బాగు చేసుకోలేము. మన వల్ల అవ్వదు, మన తాత వల్ల అవ్వదు, మన జేజమ్మ వల్ల కూడా అవ్వదు. మనం బాగు చేసుకోవాలి. ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉందే లోబడండి దేవుడికి. ప్రభువారు ఆ మాట చెప్తున్నారు, వస్తాను నేను మళ్ళీ. ఎప్పుడు వస్తానంటే నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అప్పటి వరకు కొంతకాలం అయిపోద్ది. ఇప్పుడు యెరూషలేములో ప్రజలు ఎప్పుడు తెలుసుకున్నారు? యేసయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు రోజుల్లో తెలుసుకున్నారు. ఇప్పుడు మట్ల ఆదివారం అయిపోయిన తర్వాత ఏం జరిగింది? గుడ్ ఫ్రైడే వచ్చింది, సిలువ వేసేశారు. అదే ముందు రోజుల్లో తెలుసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కూడా మనలాంటి చర్చికి వెళ్ళే వాళ్ళు, చర్చికి రాలేని వాళ్ళు కూడా ఎప్పుడు తెలుసుకుంటున్నారు? పేక మీదకి వచ్చేసాక, ఇంక రేపు మాపో సత్తామన్నప్పుడు, అన్నీ జారిపోయాక, అన్నీ ఎగిరిపోయాక, ఇప్పుడు బాబు యేసయ్యని నమ్ముకుంటామంటే ఏంటి అసలు? ఏంటి ఉపయోగం? తెలియక చేస్తున్నారు మీరు. ఆ రోజు యెరూషలేము ప్రజలు కూడా అలాగే చేశారు. ఆయన సిలువుకి వెళ్ళిపోయి ముందు రోజుల్లో ఎన్నోసార్లు యెరూషలేములో ఆయన తిరిగారు, మాట్లాడారు, చెప్పారు, బోధించారు, స్వస్థపరిచారు. 13లో చదివాం కదా, 13:32 స్వస్థపరిచారు, దెయ్యాల్ని
వెళ్ళగొట్టారు. కానీ అప్పుడు ఎవరు తెలుసుకోలేదు, లోబడలేదు. మన జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి. చాలామంది అంత అయిపోయాక తెలుసుకుంటున్నారు, అన్నీ అయిపోయాక తెలుసుకుంటున్నారు. ఏంటి ఉపయోగం దానివల్ల? ఆలోచించండి సహోదరులారా. ఇంకా వయసు ఉందనుకుంటున్నారా? వయసు ఉందని అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, ఎప్పుడు సచ్చుబడిపోతుందో తెలియదు. ఈ వయసు, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ అవయవాలు ఎప్పుడు సచ్చుబడిపోతాయో తెలియదు మనకి. ఎప్పటి వరకు బలంగా ఆరోగ్యంగా ఉంటాయో తెలియదు మనకి. వయసుతో పని లేదు, అసలు చదువుతో పని లేదు, పెళ్లితో పని లేదు, పిల్లలతో పని లేదు. ఎప్పుడు సచ్చుబడిపోతాయో తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న ఏం ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఏం చేయగలవు అప్పుడు? నువ్వు ఎలా సిద్ధపడగలవు అప్పుడు నిత్యరాజ్యానికి? మోకరించగలవా? 1 గంట మెలకువగా ఉండగలవా? 1 గంట మెలకువగా ఉండగలవా? ఏం చేయలేవు. యేసయ్య అదే చెప్తున్నాడు, నీ ఇల్లు పాడుబడిపోయిన ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను నేను అన్నాడు. ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఈ మాట యెరూషలేములో ప్రజలతో చెప్పాడు. అందుకే యేసుప్రభు వారు యెరూషలేమును విడిచి వెళ్ళిపోయారు. మట్లాదివారం అయిపోయి, గుడ్ ఫ్రైడే అయిపోయి, ఈస్టర్ అయిపోయిన తర్వాత యెరూషలేము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడి అప్పటికే ఎన్నో యుద్ధాలతో ఉన్నది. నిజాన్ని చెప్పాలంటే యెరూషలేం దేశం అప్పటికే, దానికి ముందు రోజుల్లోనే, యేసయ్య పుట్టక ముందు రోజుల్లో కూడా యెరూషలేం దేశం ఉంది. అప్పటికి ఎన్నో యుద్ధాలతో ఉంది ఆ దేశం. యేసయ్య వచ్చిన రోజుల్లో అదే చెప్తున్నారు. ఆ 1934లో, 1934 అదే చెప్తున్నారు. 1334లో, 1334 అదే చెప్తున్నారు. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు. ఎవరిని చంపుతుంది యెరూషలేము? భక్తుల్ని చంపుతుంది. పంపుచు నీ వద్దకు పంపబడిన వారి రాళ్లతో కొడుతూ ఉండుదానా? ఎలాగూ చేర్చుకోను, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉన్నాను. అంటే ప్రభువారు అనుకుంటున్నారు మీరు వస్తే చేర్చుకుందాము అని. సహోదరులారా, ఈ మాటలు వింటున్న వాళ్ళారా, మీరు వస్తే చేర్చుకుందామని ప్రభువారు అనుకుంటున్నారు. కానీ మీరు రావట్లేదు, మీరు లోబడట్లేదు, మీరు ఇష్టపడట్లేదు. రాకుండా ఎవరిని బలవంతం చేయడు యేసయ్య. చాలామంది తెలియక ఈ క్రైస్తవులు బలవంతంగా మార్చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఎవరు ఎక్కడ బలవంతంగా ఎవరిని మార్చే పని అయితే లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఎలా చేయలేదు. ఈ రోజుల్లో ఎందుకు ఎవరైనా బలవంతంగా మార్చడం జరుగుతుంది? ఎవరిని బలవంతంగా మార్చే పని లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సంఘంలో ఉన్న వాళ్ళే పాస్టర్ గారు ఎవరిని బలవంతం చేయడు. చేస్తున్నాడా? ఇప్పుడు మీకు నచ్చినప్పుడు వస్తున్నారు, అసలు మానేస్తున్నారు. నెలకోసారి వచ్చేవాడు ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు ఉన్నాడు, ఆ మాసకోసారి పుణ్యానికి ఒకసారి వచ్చేవాడు ఉన్నాడు. ఎవరన్నా పాస్టర్ గారు మొన్న రాలేదు, ఈరోజు ఎందుకు వచ్చావు అంటున్నాడు ఏంటి పాస్టర్ గారు? ఆలోచించండి. 4 నెలలు వస్తారు, సంవత్సరం రావడం మానేస్తారు, మళ్ళీ 15 నెలలు వస్తారు. వాళ్ళని అడుగుతున్నారు ఎవరైనా పాస్టర్ గారు ఎందుకు వచ్చావా నువ్వు మొన్న రాలేదు అని అడుగుతున్నారు ఎవరైనా పాస్టర్ గారు? లేదు కదా. యేసు ప్రభు అనేది చెప్తున్నాను, ఎన్నో మార్లు నేను చేర్చుకోవాలని అనుకున్నాను ఎన్నో మార్లు. కానీ మీరు నొల్లక పోతిరి, అంటే రావడానికి ఇష్టపడలేదు. ఎవరైతే రావడానికి ఇష్టపడరో వారిని కూడా దేవుడు బలవంతం చేయట్లేదు చెప్తున్నాడు. కాకపోతే వాళ్ళకు మాట చెప్తున్నాడు, మీరు పాడుబడిపోయిన మీ ఇంటిని నేను విడిచి వెళ్తున్నాను. పాడుబడిపోయిన మీ ఇంటిని విడిచి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను. ఎప్పుడు? మీ అంతటా మీరే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నన్ను స్తుతిస్తే, నన్ను కలవరిస్తే, నన్ను వెతికితే అప్పుడు వస్తాను మరలా. అదే జరిగింది, అక్షరాలు అదే జరిగింది. యెరూషలేములో ప్రజలందరూ కేకలేసి దేవుడికి వందనాలు చెప్తున్నారు, స్తుతిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు, గణపరుస్తున్నారు. ఇది నిజమండి, కథ కాదండి. నమ్మండి, దయచేసి నమ్మండి.
భయపడండి, లోబడండి. దేవుడికి స్థానం ఇవ్వండి మీ హృదయాల్లో, మీ ఇంట్లో దేవుడికి స్థానం ఇవ్వండి, మీ ఒంట్లో దేవుడికి స్థానం ఇవ్వండి. యేసయ్య చెప్పిన మాట అయితే నెరవేరింది. కానీ తక్కువ రోజుల్లోనే యెరూషలేము ప్రజలు తెలుసుకున్నారు. 3.5 సంవత్సరాల కాలం ఉండగా తెలుసుకోలేకపోయారు, కొన్ని రోజులు ఉండగా తెలుసుకోగలిగారు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న వారు మీరు కూడా ఏదో టయానికి ఇప్పటికి నమ్ముకున్నారు. 50 సంవత్సరాలకు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు నమ్ముకున్నారు. ఇప్పటి నుంచైనా ఏమనుకోవాలి? అయ్యో, నేను చాలా సమయం వృధా చేసేసాను. అర్థమవుతుందా? నేను చాలా సమయం వదిలేశాను, నమ్ముకోలేకపోయాను. తెలిసినా ఇప్పుడు ఆ తిమ్మిడి సంఘంలో ఆవిడ ఏమంటదంటే, ఒక ఆవిడ వస్తుంది కదా, పెద్ద ఆవిడ, అవ్వమ్మ రావట్లేదు కానీ ఇంకొక ఆవిడ వస్తుంది కదా, ఆవిడ ఏమంటది? అయ్యో, 20 సంవత్సరాలు నేను కాలం వృధా చేసుకున్నాను. 20 సంవత్సరాల క్రితం నేను నమ్ముకోవాల్సిందే. 20 సంవత్సరాలు వృధా చేసిన ఇప్పుడు ఏడుస్తుంటుంది అన్నమాట. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేస్తుంది. 20 సంవత్సరాల క్రితం నమ్ముకోవడానికి నాకు అవకాశం వస్తే నేను నమ్ముకోలేదు. 20 సంవత్సరాల తర్వాత ముసల్దాన్ని అయిపోయాక ఇప్పుడు గట్టిగా ప్రార్థన చేద్దామంటే దగ్గు వచ్చేస్తాడు. అదే 20 సంవత్సరాల క్రితం నమ్ముకుంటే గంట సేపు కూడా వందనాలు చెప్పొచ్చు కదా. ఇప్పుడు 2 నిమిషాలు గట్టిగా స్తోత్రం అంటే దగ్గు వస్తుంది. మీరు కూడా జాగ్రత్త, సమయాన్ని వాడుకోండి, వృధా చేయకండి సమయాన్ని. ఎందుకంటే మనం చాలా లేటుగా తెలుసుకున్నాం, ముందు తెలుసుకోలేకపోయాం, లేటుగా తెలుసుకున్నాం. ఇప్పుడు మీ పిల్లలతో ఏమంటారు మీరు? రే, మీ వయసులో మేము నమ్ముకోలేకపోయాము, మీరైనా బాగా వాక్యాలు చదువుకున్నామ్మా, మీరైనా ప్రార్థన చేసుకున్నాం అంటున్నారా లేదా మీరు? అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకు అవకాశం లేదు, మీకు అవకాశం ఉంది, అంతే కదా. యేసయ్య అదే చెప్తున్నాడు. యెరూషలేము ప్రజలతో, పాడుపడిపోయిన మీ ఇంటిని నేను వదిలేసి వెళ్తున్నాను.